నమస్కారం. ఏపీ జిల్లా న్యూస్కి స్వాగతం. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగిన పాదయాత్ర. జనం కోసం జనసేన. యువజన నాయకులు తోట పవన్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో యువజన నాయకులు తోట పవన్ కుమార్ రెండవ రోజుకు చేరుకున్న జనం కోసం జనసేన మహాపాదయాత్ర. రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగిన మహాపాదయాత్రలో త్రిముఖ వ్యూహంతో స్పీడ్ పెంచిన బత్తుల బలరామకృష్ణ అల్లుడు తోట పవన్ కుమార్. పాదయాత్రలో ఆయనపై జనం పూలవర్షం కురిపిస్తూ హారతులు పడుతున్న తీరు చూస్తుంటే కన్నుల పండుగగా అనిపించక మానదు. ప్రజల మనసు గెలిచేందుకు నిజాయితీయే నా పెట్టుబడిగా ఉంటాను, ప్రజలకు కట్టుబడి ఉంటామని అన్నారు. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ వారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాజానగరం, కోరుకొండ, సీతానగరం 3 మండలాల్లో వారి కుటుంబ సభ్యులు జనసేన మహాపాదయాత్రలో పాల్గొన్నారని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపాదయాత్ర వంగలపూడి గ్రామంలో ప్రజలు ఇంటిల్లిపాది అడుగడుగున బ్రహ్మరథం పడుతూ స్వాగతించి తీరుతో బత్తుల విజయం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. కుల మత భేదం లేకుండా ముఖ్యంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను, స్థానిక ఎమ్మెల్యే తీరును ప్రజలు దుయ్యబట్టారు. గ్రామ ప్రజలు అండగా జనసేన పార్టీ ఉంటామని మాట ఇస్తూ ప్రజలను ఆత్మీయంగా పలకరించే తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆదర్శాలను, పార్టీ సిద్ధాంతాలను వాస్తవ రూపంలో గ్రామ ప్రజలు దగ్గరయ్యారని తోట పవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర రెండో రోజు ఓట్లు అభ్యర్థించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలా సమస్యలు మా దగ్గరికి వచ్చాయి. దాంట్లో ఇళ్ల పట్టాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా కరెంట్ స్ట్రీట్ లైట్లు కానీ ఎన్నో కంప్లైంట్లు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఇక్కడికి మేము చూడటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా పార్టీ నాయకులు, మా పార్టీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తద్వారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యనే అకాల వర్షాలు, తుఫాను కారణంగా అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. ధాన్యం రైతులు కానీ, అలాగే మొక్కజొన్న రైతులు కానీ, అదేవిధంగా పొగాకు రైతులు కానీ చాలా ఇబ్బందులకు గురయ్యారు. దానికి ఇంతవరకు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం. జనసేన పార్టీ ఇవన్నింటినీ కూడా నోట్ చేసుకుని మీ అందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసే దిశగా వెళ్ళబోతుంది. మంచి రోజులు త్వరలోనే వస్తూ ఉన్నాయి. 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ సీతానగరం, రాజానగరం, కోరుకొండ 3 మండలాల్లో కూడా అత్యధిక మెజారిటీ సాధించబోతుందని ఈ పాదయాత్ర ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అభివృద్ధి పథకంలో నెంబర్ 1 స్థానంలో ఉంది రాజానగరం అని చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఎలా పడితే అలా ఉన్నాయి. ఇదే నెంబర్ 1 అంటే మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ ఇవన్నీ ప్రతి సమస్యను కూడా తీర్చుతుంది అని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.